హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఎక్కడున్నామంటే నారాయణవనంలో వెలిసిన శ్రీ 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 సొరకాయ స్వామి వారి జీవ సమాధి దగ్గరికి వచ్చామండి. ఈయన 123 సంవత్సరాల క్రితమే జీవ సమాధి అయిపోయారంట. ఈరోజు ఆయనకి గురు పూజ జరుగుతుంది. అందుకారణంగా కలశ పూజ చేస్తారు ఇక్కడ. దానికని మేము కూడా వచ్చాము. మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీస్తున్నాము. మీకు కూడా సొరకాయ స్వామి వారి అనుగ్రహం కలగాలని ఆయన్ని ప్రార్థిస్తున్నామండి. వీడియో తీయాలని పొద్దున్నే వచ్చేసాను. అందుకే ప్రస్తుతం జనాభా తక్కువ ఉన్నారు. కాసేపులో వచ్చేస్తారంట. గుడి ప్రాంగణంలో లైట్లు, పూల తోరణాలతో కలగా ఉంది. స్వామివారు 123 సంవత్సరాల క్రితమే జీవ సమాధి అయ్యారంట. నిత్య పూజలు, అన్నదానాలు జరుగుతూనే ఉంది ఇక్కడ. ఆ కాలంలో ఎవరైనా కష్టాలతో కానీ, అనారోగ్య సమస్యతో కానీ వచ్చిన వాళ్ళని నయం చేసి వాళ్ళ కష్టాలను తీర్చేవారంట. ఇప్పటికీ ఆయనపై నమ్మకం ఉంచి వచ్చిన వాళ్ళకి కష్టాలు, అనారోగ్యాలన్నీ పోతున్నాయి. ఎవరో చెప్పడం కాదు, మా జీవితంలో జరిగిందండి. పూజకి బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు ఎవరో చెప్తే ఆడికి వెళ్ళాము. ఆ గుడికి ఫస్ట్ టైము. ఇక్కడికి వెళ్ళండి నయం అవుతుందని. సరే వెళ్ళాము. అది నిజంగానే తగ్గిందండి మాకు. ఇక్కడ కనిపించేవి స్వామివారు ఉపయోగించిన వస్తువులండి. పాదరక్షలు, ఆయన భిక్షాటన చేసే పాత్ర, ఆయన చేతికర్ర, ఆయన బట్టలు ఇప్పటికీ వాటిని భద్రపరుచున్నారండి. మొక్కుకున్న మొక్కులు తీరిన తర్వాత ఆయనకి సొరకాయనే సమర్పిస్తారండి. ఎందుకంటే ఆయనకి సొరకాయ అంటే చాలా ఇష్టమంట. సొరకాయ బుర్రలోనే ఆయన భిక్షాటన చేసేవారంట. అందుకని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే ఆనవాయితీగా జరుగుతుంది. ఆయనకి ఎదురుగానే అగ్నిగుండం ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందండి. ఆయన అప్పట్లో వెలిగించారంట. అది ఇప్పటి వరకు అలాగే వెలుగుతూనే ఉందని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులు కొబ్బరికాయలు, నవధాన్యాలు, అలాగే హోమంలో వేసే పుల్లలు తీసుకొని వచ్చి దీంట్లో పెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుందంట. కష్టాలు కూడా తీరిపోతాయంట.
ఈరోజు స్వామివారికి గురు పూజ చేస్తున్నారు. అందుకని 1008 కలశాలతో అభిషేకిస్తారంట. మేము కూడా దీంట్లో పాల్గొన్నాము. ఇక్కడ కనిపించేటివి ఆ కాలం నాటి సొరకాయలండి. వాటిని భద్రపరుస్తున్నారు. ఇక్కడ కనిపించే వాళ్ళు మా చెల్లి, మా బామర్ది, మా చెల్లెల కొడుకు. భక్తులు కూడా రావడం మొదలైందండి ఇక్కడ. స్వామివారికి అభిషేకం కూడా స్టార్ట్ చేసేసారండి. అభిషేకం అయిన తర్వాత కలశ పూజ అంట. ఆ టోకన్ల ప్రకారం అందరికీ కలశాలు ఇచ్చారు.
తీసుకెళ్తున్నారండి అందరూ. ఆ కలశంలో ఉండే తీర్థంతోనే అభిషేకం చేస్తారంట. ఈ ఛాన్స్ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుందండి ఎవరికైనా. వీలైతే నెక్స్ట్ టైం అయినా మీరు కలుసుకోండి. అభిషేకించిన తీర్థాన్ని ఆ చెంబులోనే పట్టిస్తారండి. దాన్ని మనం ఇంటికి తీసుకెళ్ళి ఇల్లంతా చల్లుకుంటే మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుందంట. సొరకాయ స్వామి జీవిత విశేషాలను ఇక్కడ బోర్డు పైన చూపించారండి 2 భాగాలుగా. అంతేనండి ఈరోజు విశేషాలు. వీలైతే షేర్ చేయండి ఎవరికైనా ఈ గుడి గురించి. మన ఛానల్ కొత్తగా వచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. బాయ్.